సో యువర్ ఫస్ట్ రెస్పాన్స్, మీరు అందరిలాగానే మీరు కూడా న్యూస్ చూస్తుంటారు లేదా వినుంటారు లేకపోతే చదువుంటారు, ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ అండ్ దీని ముందు కూడా హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ మీద వైలెన్స్ గురించి లిటిల్ డిస్కషన్ జరుగుతోంది ఫర్ మెనీ ఇయర్స్. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ గురించి మీ ఫస్ట్ రెస్పాన్స్ ఏంటి? ఆ తర్వాత రిఫైన్డ్గా మోర్ బ్యాలెన్స్డ్గా మీకున్న అనుభవం మొత్తం కలిపి వచ్చే రెస్పాన్స్ ఏంటి? ఈ 2 రెస్పాన్సెస్ చెప్పండి. ఫస్ట్ థింగ్ ఈజ్ యువర్ హ్యూమన్ రెస్పాన్స్. సో ఫస్ట్ యాజ్ ఎనీ అదర్ హ్యూమన్ నాకు కూడా ఇది చూసి చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అనిపించింది. అండ్ ఒకరిని రేప్ జరగడం తర్వాత మర్డర్, ఇట్ ఈస్ వెరీ ఇన్హ్యూమన్. కాబట్టి జస్ట్ లైక్ ఎనీ అదర్ మనిషికి ఎట్లా ఫీల్ అవుతాయో అట్లా నాకు కూడా అయింది. అండ్ మెడికల్ ఫెటర్నిటీ కాబట్టి ఇంకా ఎక్కువ కైండ్ ఆఫ్ ఎంపతి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు పోలీస్ కూడా ఉన్నాను కాబట్టి ఇది బ్యాలెన్స్డ్ ఉండాలి ఇప్పుడు. సో ఆ కేస్ గురించి స్పెసిఫిక్గా నేనేం చెప్పలేను. ఇట్ ఈస్ అండర్ సబ్జుడిస్ అండ్ ఐ బిలీవ్ అక్కడున్న లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ ఖచ్చితంగా దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్ టు డూ జస్టిస్. సో దాని గురించి ఇంకా చెప్పాలంటే హౌ ఇట్ కుడ్ హావ్ బీన్ ప్రివెంటెడ్. ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. అండ్ ఇదొకటే ఇన్సిడెంట్ కాకుండా వేరే ఎనీ కైండ్ ఆఫ్ స్మాల్ ఇన్సిడెంట్స్ ఉండొచ్చు, అలాంటికి ఎట్లా రెస్పాండ్ అవ్వాలి అది చేస్తే వీ కెన్ డెఫినెట్లీ ప్రివెంట్ చేయవచ్చు. ఆల్రెడీ మన చట్ట ప్రకారం చాలా పవర్స్ పోలీస్కైనా అలాగే ఒక ఇన్స్టిట్యూషనల్కైనా ఇచ్చేసింది. సో దాన్ని అవేర్నెస్ అందరికీ వచ్చేస్తే దెన్ ఖచ్చితంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ కొంతవరకు ఖచ్చితంగా మనం ప్రివెంట్ చేయవచ్చు. సో అంటే లైక్ స్పెసిఫిక్ థింగ్స్ అంటే మీరు వినుంటారు ఇంతకుముందు డాక్టర్స్ దగ్గర నుంచి వైలెన్స్ జరుగుతుంది అది ఇది అని, మీకు ఏమైనా ల్యాప్సెస్ కనిపిస్తున్నాయా ఫ్రమ్, అంటే లైక్ ల్యాప్సెస్ ఇన్ ద సెన్స్ డాక్టర్స్ కానీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కానీ మీ హెల్ప్ ఇంకా బెటర్గా ఎలా తీసుకోవచ్చు, మా వైపు నుంచి మీరు ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిపోయిన తర్వాత ఎవరు ఏం చేయలేరు, జస్ట్ దట్ జస్టిస్ చేయటం అండ్ మేబీ ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ప్రివెన్షన్. బట్ జరగక ముందు ఇప్పుడు ఒక జూనియర్ డాక్టర్ లేదంటే ఒక నర్స్ లేకపోతే ఒక పారామెడిక్, ఎమర్జెన్సీలో ఉన్న పారామెడిక్స్, వీళ్ళ మీద ఇమ్మీడియట్ ఇదేంటంటే హై ప్రెషర్ సిచ్యువేషన్స్ లైక్ అందరికీ ఎమోషన్స్ ఎక్కడేవో ఉంటాయి హెల్త్ కేర్లో ఉన్నప్పుడు ఆ పేషెంట్స్ అటెండెన్స్. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? సపోజ్ నేను దెర్ ఈస్ అ హెల్త్ కేర్ ప్రొఫెషనల్, కొంచెం వైలెంట్గా కనిపిస్తాను సిచ్యువేషన్ మిడిల్ ఆఫ్ ద నైట్. సో వాట్ డు వి డూ? ఎస్, హాస్పిటల్ సెక్యూరిటీ ఉంటుంది, బట్ బియాండ్ దట్ పోలీస్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సో ఫ్రమ్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పాలంటే ఇలాంటి ఆర్ ఎనీథింగ్ ఆఫ్ సిమిలర్ కైండ్ ఆఫ్ అఫెన్స్ మనం ప్రివెంట్ చేయాలంటే అగేన్స్ట్ విమెన్, ఎనీ వైలెన్స్ అగేన్స్ట్ విమెన్ ఏమున్నాయో ప్రివెంట్ చేయాలంటే 3 టైప్స్. ఒకటి ఇండివిజువల్, వాట్ అంటే ఇండివిజువల్ లెవెల్ వాళ్ళు ఏం చేయాలా, అలాగే ఇన్స్టిట్యూషన్, అది ఆఫీస్ ఉండొచ్చు ఆర్ హాస్పిటల్ ఉండొచ్చు, ఇన్స్టిట్యూషన్స్ ఎనీథింగ్, వర్కింగ్ స్కూల్స్ కాలేజెస్ ఎనీథింగ్, అలాంటి ఒక ఇన్స్టిట్యూషన్స్. దెన్ థర్డ్ యాజ్ ఎ కమ్యూనిటీ సొసైటీ. సో ఆ 3 లెవెల్లో మనం మనకున్న బాధ్యతలని గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా ఇలాంటిది మనం ప్రివెంట్ చేయొచ్చు. సో మెడికల్ ఫీల్డ్ ఏదంటే ఫస్ట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎమర్జెన్సీ సర్వీసెస్, ఫైర్, పోలీస్, అలాగే ఈవెన్ మెడికల్ డిపార్ట్మెంట్ 24 hours రన్ అవ్వాల్సింది. అండ్ దట్ గివ్స్ ఆపర్చునిటీ ఫర్ అదర్స్ టు పిక్ అవుట్ ది వల్నరబుల్. అంటే వల్నరబుల్ ఎవరు? నైట్ పూట, రాత్రి పూట సింగల్గా మూమెంట్ చేసేది, హాస్పిటల్స్ ఇక్కడ పెద్దగా ఉంటాయి. సో ఇలాంటి సందర్భంలో ఛాన్సెస్ ఆర్ దట్ దే మే బి టార్గెటెడ్. సో మనం ఈ 3 ఐడియాస్ని మనం అందరికీ అవేర్నెస్ చెప్పాలి. అంటే ఒంటరిగా ఉండకూడదు హై ప్రెషర్ ఏరియాస్. ఇండివిజువల్ లెవెల్ అంటే ఇండివిజువల్ ఆ లెవెల్లో ఎట్లా ప్రికాషన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వన్ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలంటే దెన్ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా చెప్పి నేను ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నాను ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఒకటి. దెన్ సెకండ్ వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్ నంబర్లు ఉంటాయి. సో వీ హ్యావ్ విమెన్ సేఫ్టీ యాప్స్ ఉన్నాయి, అలాగే 100 డయల్ ఉంది. వాళ్ళకి ఏదైనా కష్టం అయితే అంటే విత్ ఇన్ ది ఇన్స్టిట్యూషన్ అయితే ఎవరికైనా చెప్పొచ్చు, లేకపోతే ఎవరినైనా తోడు తీసుకెళ్ళవచ్చు.
బై ఛాన్స్ అలాంటిది లేకపోతే ఒంటరిగా ఆఫీస్ నుంచి ఇంటికి ఎక్కడైనా వెళ్తే దెన్ యాప్స్ ఉన్నాయి, అది యూస్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళని ట్రాక్ చేయడం మన తెలంగాణ పోలీస్ యాప్లు ఉన్నాయి కాబట్టి అది వీ కెన్ ట్రాక్ ఇట్, సో వీ కెన్ హెల్ప్ హర్ రీచ్ వేర్ ఎవర్. దెన్ థర్డ్ థింగ్ ఈజ్ ఇండివిజువలీ లెర్నింగ్ సర్టన్ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ఆర్ స్ప్రేస్ ఏమైనా ఉంటాయి, అది అది లాస్ట్ డిఫెన్స్గా. అంటే ఇవన్నీ పెప్పర్ స్ప్రే ఆర్ ఎనీ అదర్ థింగ్ ఇఫ్ దే క్యాన్ క్యారీ ఇట్ ఇన్ దేర్ హ్యాండ్ బ్యాగ్స్. సో అండ్ ప్రైమరీ డిఫెన్స్ టెక్నిక్స్ అని నేర్చుకుంటే విచ్ ఇస్ ఇప్పుడు ప్రతి స్కూళ్ళు కానీ కాలేజెస్లో కానీ నేర్పిస్తున్నారు. వెరీ రైట్. ఐ థింక్ యూ పాయింటెడ్ అవుట్ స్కూల్ లెవెల్లో ఏదైనా నేర్పిస్తే యాజ్ ఎ పీడియాట్రిషియన్ అది చాలా డీప్గా హత్తుకుంటుంది మన బ్రెయిన్ వైరింగ్ జరుగుతున్న టైమ్. సో డూస్ డోంట్స్ అంటే ఏది ఎలాంటి వాళ్ళ మనకి డేంజర్ కాజ్ చేయగలరు అనే అవగాహన పిల్లల్లో చిన్నప్పటి నుంచి, ఏ సిచ్యువేషన్స్ ఎలాంటి మనుషులు వీటిని మనం అవాయిడ్ చేయాలి లేదా ఇమ్మీడియట్గా హెల్ప్ తీసుకోవాలి అనే దాని గురించి స్కూల్ లెవెల్లో అవగాహన కల్పించాలి. స్కూల్ లెవెల్లో అవగాహన రావాలంటే టీచర్స్కి ట్రైన్ అవ్వాలి అండ్ పేరెంట్స్కి కూడా తెలిసేలాగా వర్క్షాప్స్ చేయాలి. ఇండివిజువల్. సెకండ్ ఇండివిజువల్ లెవెల్ లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక సిచ్యువేషన్ కాకుండా రెగ్యులర్గా వర్క్ ప్లేస్లో కొన్నిసార్లు మన కలీగ్సే దే మైట్ పాస్ సర్టన్ కమెంట్స్ ఆర్ మనం ఏం చేస్తాం యూజువల్గా అది రిపోర్ట్ చేయము. రిపోర్టింగ్ ఇఫ్ యూ సీ ఇట్ ఈస్ సమ్వేర్ అరౌండ్ 25 to 30%. ఒక 100 విమెన్కి ఎక్కడైనా జరిగితే ఓన్లీ 25 to 30 విమెన్ ఆర్ రెడీ టు గో అండ్ కంప్లైంట్ ఆర్ ఈవెన్ లెస్. ఎస్. సో ఇప్పుడు దెర్ ఇస్ అ బ్రోకన్ విండో థియరీ. ఒకసారి ఒక విండో ఒక ఇంట్లో బ్రేక్ అయి ఉంటే దెన్ ఇట్ ఈస్ సీన్ దట్ అది ఇమీడియట్గా రిపోర్ట్ చేయకపోతే దెన్ ఫర్దర్ డ్యామేజెస్ ఆర్ మోర్. సిమిలర్లీ ఒక్క టైం ఏదైనా ఇలాంటి రిమార్క్స్ ఆర్ బ్యాడ్ రిమార్క్స్ సెక్షువల్ రిలేటెడ్ రిమార్క్స్ ఏదైనా చేసినప్పుడు అక్కడున్న గర్ల్ ఆర్ విమెన్ ఇఫ్ షీ ఇది వదిలేద్దాం కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే ఇట్లా ఇంతవరకు చేస్తే కూడా ఏమనలేదు కదా, ఇంకా నేను ఫర్దర్ ఐ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అనేది ఒక కాన్సెప్ట్ వస్తుంది. అండ్ ఇది సంథింగ్ ఇట్ ఈస్ సచ్ థింగ్స్ విల్ లీడ్ టు బిగ్గర్ థింగ్ అయినప్పుడు అందరూ రియాక్ట్ అవుతారు. బట్ ఇలాంటి చిన్నది ప్రతి ఫీమేల్ కూడా దే వుడ్ హావ్ ఫేస్డ్. సో విమెన్ అండ్ చైల్డ్ మినిస్ట్రీ నుంచి ఆల్రెడీ హ్యాండ్ బుక్ ఉంది. ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ ఈ హ్యాండ్ బుక్ చూసుంటారో లేదో. ఎడ్యుకేటెడ్ అండ్ కూడా మనకు ఇన్స్టిల్ నౌ సో హ్యాండ్ బుక్ లో వాట్ ఆర్ ది వర్క్ ప్లేస్ హజార్డ్స్ ఎస్పెషల్లీ రిలేటెడ్ టు సెక్షువల్ హరాస్మెంట్. సో ఆ వెబ్సైట్ లో ఆల్రెడీ ఆ హ్యాండ్ బుక్ ఉంది. సో దాని ద్వారా తెలుసుకోవచ్చు. టిట్ ఫర్ టాట్ అంటే ఇట్లా సెక్షువల్ ఫేవర్ చేస్తేనే ప్రమోషన్లో లేకపోతే అనేది ప్రైవేట్ సెక్టర్స్లో ఎక్కువ చూస్తుంటాం. అలాంటిది ఉండొచ్చు, ఆర్ టచింగ్ ఇన్అప్రాపరేట్లీ ఉండొచ్చు, ఆర్ లీవ్డ్ రిమార్క్స్ ఉండొచ్చు, అవహేళనకారి వాక్యాలని వాళ్ళ మీద సమ్ కైండ్ ఆఫ్. సో ఇలాంటి చేసినప్పుడు మనం ఏమనుకుంటాం మనకెందుకు ఏదో ఇది ఒకసారి కదా ఇది వదిలేద్దాం నెక్స్ట్ టైం అంటేనే మనం చేద్దాము అట్లా మనం అదొక ఇండైరెక్ట్ ఎంకరేజ్మెంట్ కింద కూడా ఉంటుంది అండ్ ఇంకా కొంచెం పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫాల్స్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది అగ్రెసర్ కి. ఇంతవరకు చేస్తే కూడా ఏమనలేకపోతే ఇష్టం ఉందేమో అని అనుకోవటం ఒకటి, అది ఇండైరెక్ట్ గా నన్ను ఎంకరేజ్ చేస్తుంది బై బీయింగ్ సైలెంట్ అని ఒకటి, ఆర్ లేకపోతే ఈమె వీక్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. అండ్ ఇంకా ఇంత చేసినా కూడా ఏమి యాక్షన్ తీసుకోకపోతే నేను ఇంకా చేయొచ్చేమో అని ఒక వాళ్ళకి ఫాల్స్ కాన్ఫిడెన్స్ వస్తుంది. అది నా ఆపర్చునిటీ దొరికినప్పుడు అది బయటకు వస్తుంది. అప్పుడే ఫర్దర్ గ్రేవ్ క్రైమ్స్ జరిగే సందర్భం ఉంటుంది. కాబట్టి ఇండివిజువల్ లెవెల్లో దీనికి నో టాలరెన్స్ అంటే జీరో టాలరెన్స్ చేసుకోవాలి. ఓకే ఇంతవరకు నేను టాలరేట్ చేసుకుంటా తరువాత చేసుకోను అని బౌండరీ పెట్టకుండా జీరో టాలరెన్స్ వరకు ఇండివిజువల్ లెవెల్లో వాళ్ళు చేయగలిగితే ఖచ్చితంగా వెన్ దే సీ స్మాల్ థింగ్స్ని ఎట్లా పనిష్మెంట్ దొరికినప్పుడు అందరికీ తెలిస్తే ఫర్దర్ బిగ్ థింగ్స్ అవ్వడంని మనం చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. అది ఇండివిజువల్ లెవెల్. దెన్ ఇన్స్టిట్యూషన్ లెవెల్